గా వచ్చింది. సో నాగార్జున రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. మళ్ళీ ఇంకొక మాట చెప్తానమ్మా నేను. yes sir. జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు కాదు అనేటువంటిది చాలా కెటాస్ట్రాఫిక్ డ్యామేజింగ్ స్టేట్మెంట్ అమ్మా. అది 2 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉండి ఎంపీగా ఎలక్ట్ అయ్యి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఆయన నాయకుడు కాదు అంటే మరి ఎవరిని నాయకుడు అంటారు అనేటువంటిది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాను, ప్రజల విజ్ఞతగా వదిలేస్తాను. పాయింట్ నెంబర్ 1, ఐఎమ్ సీరియస్లీ కండమింగ్ దట్ యు ఆర్ సపోజ్ నాట్ టు టాక్ లైక్ దట్. డెమోక్రాటిక్ సెటప్ని చంపేయడం అనేటువంటిది జరిగిందేమో అని చెప్పి నాకు అనిపిస్తూ ఉందమ్మా. ఐఎమ్ వెరీ ఫ్రాంక్లీ టెలింగ్ ఇట్. ఈవీఎంలని ఎలా మేనేజ్ చేస్తారనేటువంటిది నేను 7-8 వీడియోలు చేశాను. ప్రజలందరూ కూడా బాగానే రిసీవ్ చేసుకున్నారు, లక్షల్లో చూశారు. రాహుల్ గాంధీ ఇప్పుడు మొదలుపెట్టాడు, చూద్దాం ఏం జరుగుతుందన్నది. కోర్టుకి వెళ్తే ఏమవుతుందంటే కోర్టులో కనుక కేసు కనుక పెట్టారంటే తేలదు. మన కోర్టులో ఎవరైనా ఉంటే తెలిసింది కదా. జడ్జి గారే 50 కోట్లు తీసుకోవడం చూసాము. రంజన్ గోగోయ్ గారు, చలమేశ్వరరావు గారు లాంటి వాళ్ళు బయటకు వచ్చి సుప్రీంకోర్టు సరిగా పనిచేయలేదని చెప్పడం చూసాము. అదే రంజన్ గోగోయ్ గారు మళ్ళీ చీఫ్ జస్టిస్గా అయినప్పుడు దాని గురించి సైలెంట్గా ఉన్నాడు, చూసాము. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం మనం. కోర్టుకి వెళ్తే ఎవరా తెలవమ్మా. అది 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు కొడుతుంది, ఏం కుదరదు. చంద్రబాబు నాయుడు గారు కూడాను 2019లో వీవీప్యాట్లు లెక్క పెట్టండి 50% అని కోర్టుకు వెళ్ళాడు, జరగలేదు కదా. సుప్రీంకోర్టు వాళ్ళు 5% చేయమన్నారు. ఇప్పుడు నేను కూడా అదే అడుగుతున్నాను, 3 విషయాలు అడుగుతున్నానమ్మా నేను. మీరు సోర్స్ ప్రోగ్రామ్ ఏంటో చూపించండి, కనెక్టివిటీ ఎలా ఉందో చూపించండి, వీవీప్యాట్లు లెక్క పెట్టండి, చాలు. వ్యవహారం అంతా తెలియపోతుంది. పులివెందలో జరిగినటువంటి ఎలక్షన్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదమ్మా రోజా. అక్కడ ఉండేటువంటి ఎలక్షన్లు జరిపినటువంటి వాళ్ళే చెప్పారు పత్తి వ్యాపారము, అసలు పత్తి వ్యాపారానికైనా ఎలక్షన్లకు అసలు ఏమీ సంబంధం లేదు. సరే అనేదో అన్నాడు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పినట్టు వినాలి కాబట్టి ఐజీనో డిఐజీనో ఎవరో అన్నారు, తీసేయండి లైట్గా తీసుకోండి. కలెక్టర్ గారు అక్కడికి వచ్చి చూశారు, వీడియోలు తీశారు, ఫోటోగ్రాఫ్స్ పెట్టాడు, ఆయన ట్విట్టర్ హ్యాండింగ్లో పెట్టుకున్నాడు, మళ్ళీ తీసేశాడు. నేను మా ఫ్యామిలీ వాళ్ళు కూడా 40 సంవత్సరాల నుంచి రాజకీయం చూస్తున్నామా, కానీ ఇంత దరిద్రంగా పోలింగ్ జరగడం అనేది నేను ఇంతవరకు చూడలేదన్నా. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. ఇంత దరిద్రంగా, ఇంత నీచాతి నీచంగా, మరి నీచాతి నీచంగా అనే పదం కూడా వాడకూడదు, అన్డెమోక్రాటిక్ గా ఎలక్షన్లు జరగడం అనేటువంటిది నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదన్నా. మా ఫ్యామిలీలో కూడా కాంగ్రెస్ తరఫున, టీడీపీ తరఫున, మరి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున, రకరకాల పార్టీల తరఫున పోటీ చేసి 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఉన్నారు. నెహ్రూ గారి టైంలోనే ఎంపీ అయిన వాళ్ళు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మెడ్రాస్ ప్రభుత్వం నుంచి, మెడ్రాస్ నుంచి విడిపోక ముందు 1952లోనే అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళు ఉన్నారు మా ఫ్యామిలీలో. నేను ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాను నేను. సరే, ఇంక వాళ్ళిద్దరు ఏదో చెప్పారు, వెన్నుపోటు ఎన్టీ రామారావు గారు సంగతి సమాచారం అని తీసేయండి. ఎలక్షన్లు జరపాల్సిన పద్ధతి ఇది కాదమ్మా. ఇదే విధంగా ఎలక్షన్లో ఈవీఎంను మేనేజ్ చేసి కనుక గెలిస్తే ఇంకా అసలు ఇండియాలో ఎలక్షన్ పెట్టడం అనేది వేస్ట్. ఎందుకు అనవసరంగా వేల కోట్ల రూపాయల ఖర్చులు, అగాధాలు ఎందుకమ్మా? భారత రాజ్యాంగంలో చక్కగా రాశారు, డెమోక్రటిక్ సిస్టంలో కనుక కుదరనట్టు కనుక అయినట్లయితే ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్స్ ఫామ్ చేసుకోవచ్చని. దాని గురించి ఆలోచిద్దాం, అది బెటర్ కదా. ఒకసారి ఆలోచించండి, మీరు కూడా, ప్రజలు కూడా ఒకసారి ఆలోచించండి. డెమోక్రసీలో ఇప్పుడు కూడా ఈ విధంగా జరగకూడదమ్మా ఇది. హలో, yes sir, వింటున్నాను చెప్పండి. హలో, yes sir, you are audible. అందుకని నా అనుభవం చెప్పాలి అనేసి అంటే, ఇది పత్తి వ్యాపారం అనేసి అంటే అది చాలా దారుణమైనటువంటి పదజాలం. మరి ఆయన ఎలా వాడారో ఏంటో నాకైతే తెలియదు. ఈ యొక్క ఐపీఎస్ ఆఫీసర్ కేడర్లో ఉండేయండి అని అడగకూడదు. నేను కూడా చాలా మందిని చూశానమ్మా. హెచ్కే దొరాయిని చూశాను, నేను రాములు గారిని చూశాను, అరవింద్ గారిని చూశాను, చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్లను చూశాను, ఐఏఎస్ ఆఫీసర్లని చూశాను. నేను చూడు, జయభారత్ రెడ్డి గారు గుంటూరు జిల్లాకి కలెక్టర్గా ఉన్నప్పటి నుంచి, అప్పుడు నేను చిన్నపిల్లని, నేను అప్పటి నుంచి ఐఏఎస్ ఐపీఎస్లో ఎలా ఉంటారో నేను చూస్తూనే ఉన్నాను. అధికారంలో పార్టీకి, అధికారంలో ఉన్న పార్టీకి కాస్త కూస్త సపోర్ట్ చేస్తారు, కొంచెం ఇదిగా ఉంటారు, కానీ మరి ఇంత దారుణంగా ఈ ప్రవర్తించడం అనేది నేను కూడా చూడలేదమ్మా ఇంతవరకు. పులివెందలలో గెలుపు అనేటువంటిది అది గెలుపు కాదు, కేవలము ప్రిస్టేజ్ ఇష్యూ కింద పోయినటువంటిది. క్యాండిడేట్ లేకపోతే బీటెక్ రవి గారి బాధ్యత తీసుకొచ్చి అక్కడ పెట్టారు. మీకు అక్కడే తెలిసిపోతుంది వ్యవహారం ఏందన్నది. నేను ఏ పార్టీకి సంబంధించినటువంటి వాడిని కాదమ్మా. ప్రజలు చాలా మంది నన్ను అపార్థం చేసుకుంటారు. నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేదమ్మా ఈ రోజు కూడా. జగన్మోహన్ రెడ్డిని నేను ఈ రోజు వరకు ఒక్కసారి కలవలేదు. రాజశేఖర్ రెడ్డి గారితో పనిచేసిన మాట వాస్తవం. నిష్పక్షపాతంగా చెప్తున్నాను నేను. ఎలక్షన్లు అనేటువంటిది భారత రాజ్యాంగంలో చెప్పిన విధంగా, పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్లో చెప్పిన విధంగా జరగలేదు. 2024లో జరగలేదు, ఇప్పుడు పులివెందల్లోనూ జరగలేదు. పత్తి వ్యాపారం ఏందో నాకు అర్థం కదా, దిక్కుమాలే పదజాలం కదా. పత్తి వ్యాపారం ఏంది నాకు అర్థం కదా.
అంటే చాలా దారుణంగా మాట్లాడతారు. 2024 శివప్రసాద్ గారు ఉన్నారమ్మా, ఆయన మా కుటుంబానికి మంచి ఫ్రెండ్. ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు. మా కుటుంబానికి కూడా బాగా ఆప్తుడు, బాగా పరిచయమైన వ్యక్తి. మా బావగారి క్లాస్మేట్ ఆయన కూడా ఇంతకుముందు ఎలక్షన్లు జరిగినప్పుడు ఒకసారి 2 సార్లు బూతుల్లోకి వెళ్ళి చాలా గందరగోళం చేశాడు. చివరికి ఏమైంది? చంద్రబాబు నాయుడు గారు ఆయన బాగా వాడుకున్నాడు, తర్వాత వదిలేశాడు. చివరికి ఆయన పరిస్థితి ఏమైంది? ఆత్మహత్య చేసుకున్నాడు ఆయన. ఇది కూడా ప్రజలు తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు డిఫరెంట్ థింగ్ అండి. పులివెందలలో జరిగినటువంటి ఎలక్షన్స్ అనేటువంటిది భారత రాజ్యాంగంలో చెప్పిన విధంగా జరగలేదు. ఇదే విధంగా ఎలక్షన్ కనుక జరిగినట్టయితే అసలు ఎలక్షన్ పెట్టుకోవడం అనేటువంటిది వేస్ట్. ఈ నాగార్జున రెడ్డి గారు ఈ పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికలు చూద్దాం, అది కూడా 10 సంవత్సరాలు ఎలా ఉంటుందో. పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికలు అసలు ఒక ఎన్నికలే కావు, ఆ గెలుపే కాదంటున్నారు. 2024 ఎన్నికలను కూడా మీరు అలాగే అంటున్నారు. మరి అంతకంటే ముందు జరిగినటువంటి ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయా? చాలా వరకు ఫెయిర్ గానే జరిగాయి. శేషన్ గారి పుణ్యమాని చాలా వరకు ఫెయిర్ గానే జరిగాయి. శేషన్ గారు ఉన్నప్పుడే కదమ్మా ఫస్ట్ టైం ఈ ఈవీఎం తీసుకొచ్చింది. 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నాయండి దగ్గర. ఈ బ్యాలెట్ విధానంలో పోలింగ్ చేయడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. ప్రోగ్రామ్స్ పర్ఫెక్ట్ గా రాసి, సోర్స్ కోడ్ ఏంటో కనుక క్లియర్ గా ఇచ్చి, కనెక్టివిటీ సర్క్యూట్ ఎలా ఉందో చెప్తే, మిషన్ కాన్ఫిగరేషన్ ఎలా ఉందో చెప్తే అయిపోతుంది. అది చెప్పడానికి ఏంది నాకు అర్థం కదా. బీహార్ ఎలక్షన్ లో ఉండదు, ఓటర్స్ డివిజన్ చేస్తున్నారు, బాగానే ఉంది, అది మంచిదే, ఓటర్ డివిజన్ అనేది చేయాల్సిందే. కానీ ఆధార్ కార్డు పనికిరాదంటే ఎట్లా? పాస్పోర్ట్లు అందరికీ ఉంటాయా? పాన్ కార్డులు అందరికీ ఉంటాయండి? కొంచెమైనా బుద్ధి బుర్ర ఉండదండి ఎలక్షన్ కమిషన్కి. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. ఎలక్షన్ కమిషన్ బుద్ధి బుర్ర ఉండదండి. ఆధార్ కార్డు అంటే అందరికీ తెలుస్తుంది, పాన్ కార్డు ఉండొచ్చు లేకపోవచ్చు. బీహార్లో ఉండేయండి వాళ్ళకి పాన్ కార్డులు ఎంతమందికి ఉంటాయి, బీహార్లో ఉండే వాళ్ళకి పాస్పోర్ట్లు ఎంతమందికి ఉంటాయండి? పాస్పోర్ట్ ఉంటేనే నువ్వు ఓటేయి, పాన్ కార్డు ఉంటేనే నువ్వు ఓటేయి అనేసి చాలా మంది ఓటింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సుప్రీంకోర్టు వాళ్ళు ఏమైనా దీని గురించి గట్టి చర్యలు తీసుకున్నారంటే కేసు అనేటువంటిది కోర్టుకు వెళ్ళింది ఏంటి అది తేలదమ్మా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు వీవీప్యాట్లను లెక్క పెట్టమని అడగడమే, తేలలేదు కదా. కానీ అల్టిమేట్గా ఏమంటానంటే నేను, డెమోక్రాటిక్ సెటప్ అనేటువంటిది గుడ్. అమెరికాలో కూడా డెమోక్రాటిక్ సెటప్ ఉంటుంది. అమెరికాలో ఎందుకు ఉందో తెలుసమ్మా మీకు? ప్రెసిడెంట్ ని డైరెక్ట్ గా ఎన్నుకుంటారు, లోకల్ గా ఉండే వాళ్ళని ఎన్నుకుంటారు. అక్కడ ఆ రాష్ట్రానికన్నా ఆ కౌంటీకి ఆడిటర్ ఎవరు ఉండాలి, ఆడిటర్ గా ఎవరిని పెట్టాలి, జడ్జిగా ఎవరిని పెట్టాలనేది కూడా ప్రజలు డిసైడ్ చేస్తారమ్మా. మనం ఇక్కడ జడ్జిల్ని మీరు నేను డిసైడ్ చేస్తున్నావా? గుంటూరు జిల్లానే తీసుకోండి, పల్నాడు జిల్లానే తీసుకోండి, పల్నాడు జిల్లాలో డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి ఎవరు ఉండాలనేటువంటిది ప్రజలు డిసైడ్ చేస్తున్నారా? చేయడం లేదు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు ఉండాలనేది కొలీజియం డిసైడ్ చేస్తుంది, మీరు నేను డిసైడ్ చేయట్లా. కానీ అమెరికాలో అట్లా కాదు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. కోర్టు లేచింది వల్ల అమెరికా 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 అదే పని చెప్పుకుంటాము. కానీ అమెరికాలో డెమోక్రసీ ఉంది, మన దగ్గర డెమోక్రసీ ఉంది, కానీ వాళ్ళ సిద్ధాంతాలు మనం పాటించాం. ఇది న్యాయమా ధర్మమా? ప్రజలు విజ్ఞప్తిగా వదిలేస్తాం. వైసీపీ ఓటమి, ఒక నిమిషం, వైసీపీ ఓటమి జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ ఇమేజ్ పైన ఏమైనా పడేటువంటి అవకాశం ఉందా? అలాంటివన్నీ ఏముండవమ్మా. పోయినసారి 11 వచ్చినప్పుడు కూడా 40 శాతం వచ్చింది కదా. ఈవీఎంలు మేనేజ్ చేస్తే ఏముందమ్మా, నీకు ఎంత కావాలంటే అంత వస్తుంది. సోర్స్ కోడ్ తెప్పించమ్మా. రోజు నిన్ను అడుగుతున్నాను, నీ ద్వారా ఈవీఎంలకి సంబంధించిన సోర్స్ కోడ్ ఏంటో తెప్పించు, ఫ్లో చార్ట్ ఏంటో ఇవ్వు, కనెక్టివిటీ ఏంటో ఇవ్వు. నేను హాఫ్ అన్ అవర్లో 1 అవర్లో డీకోడ్ చేసి చెప్తాను. ఇట్ ఈస్ వెరీ వెల్ పాసిబుల్ ఇప్పుడున్న టెక్నాలజీ. ఆయన కూడా అమెరికాకి సంబంధించిన ఎలన్ మాస్క్ అన్నాడు అనేసి మన అట్లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. ఆయన బిజినెస్ మ్యాన్ అండి. హూ ఇస్ దట్ ఎలన్ మాస్క్ టు సే అబౌట్ ఇండియన్ ఎలక్షన్స్? మనం చెప్పుకోవాలి, కానీ ఆయన చెప్తే మనం పట్టించుకోవాల్సిన పని ఉంది. నవ్వులు పాలైపోతావు మా ప్రపంచంలో. నోబడీ విల్ కేర్ us. రైట్. సో థ్యాంక్ యూ నాగార్జున రెడ్డి గారు. నేను చెప్తాను అది 2024లో ఏం జరిగిందో. ఎస్ మీరు బిజీగా ఉన్నానని చెప్తున్నారు కాబట్టి యూ కెన్ టేక్ లీవ్ సార్. థ్యాంక్ యూ. Right. I think I have some other program. I'll take leave. Yeah. Namaste, Sri Prasad Garu, అక్కడ ఉన్న panel members ki, Rosa ki. Thank you.